ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గడిచిన కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడి మరి ఒక నూతన మాసంలో మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. గడిచిన 7 మాసాల కాలం కూడా తండ్రి నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి మమ్మల్ని మా కుటుంబాలని సజీవుల లెక్కలో ఉంచి తండ్రి ప్రభా అయ్యా, ఇట్టి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు బహుమానముగా అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. లోకంలో ఎంతోమంది నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఈ భూమి మీద నుండి ఎత్తపడుచున్నటువంటి వారిలో ఉండగా నాయన నా తండ్రి ప్రభా అయ్యా, వారికన్నా శ్రేష్ఠులము గనులము యోగ్యులము కాదు కానీ తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి నీ ఆలోచన నిమిత్తం, నీ ప్రణాళిక నిమిత్తము తండ్రి, నీ చిత్తము నెరవేర్చే నిమిత్తం తండ్రి ఇంతవరకు కూడా తండ్రి సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఏ బిడ్డలు ఏ అవసరతలో, ఏ కృంగుదల్లో, ఏ నిందలో, అవమాన భారాల్లో నా దేవుడు నాతో మాట్లాడాలి సూటిగా స్పష్టంగా తేటగా అని తండ్రి ఎదురు చూస్తున్నారో తండ్రి ప్రభా, ఆశ కలిగినటువంటి ప్రాణాలని తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు నీవయ్యా తండ్రి. నిశ్చయంగా తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో జరిగేటువంటి ఈ యొక్క ఆరాధనలో నాయన నా తండ్రి ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ప్రభా మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా అయ్యా నన్ను మరుగు చేసి తండ్రి ప్రభా మీరు మాత్రమే తండ్రి ప్రభా అయ్యా ప్రత్యక్షపరచబడినట్లు తండ్రి మీ జీవం కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా అయ్యా వినిచినటువంటి నీ బిడలతోటి నాతో కూడా మాట్లాడి మీ నామాన్ని సమస్త మహిమ ఘనత కలుగజేయమని యేసుక్రీస్తు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడాను దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మరి గత కొన్ని వారాల నుండి కూడాను మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ వస్తున్నాము. మరి ఇప్పుడు బూరల్ని గురించి మనమైతే గనక మాట్లాడుకుంటూ ఉన్నాము. గడిచిన ఒక 4 వారాల నుండి కూడాను మనం బూరల్ని గురించి ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో జరిగేటువంటి సంభవాలని గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. మరి పోయిన వారం వచ్చేసి మనం 3-4 బూరలు ఊదినప్పుడు ఏ సంభవాలు జరుగుతాయి అనేటువంటి విషయాలు అయితే కనుక మనం తెలుసుకున్నాం. 1 నుండి 4 బూరలు ఊదినప్పుడు జరిగేటువంటి సంభవాలు ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి సర్వసృష్టి కూడాను, సర్వసృష్టిలో ఉన్నటువంటి 3వ భాగము మరి నాశనానికి అయితే కనుక గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని దేవాది దేవుడు తెలియజేశాడు. 1 నుండి 4 బూరలు. అయితే ఈ యొక్క 5వ బూర ఊదినప్పుడు మాత్రము మరి పరిస్థితులు అయితే కనుక ఈ యొక్క 4 బూరలు ఊదినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకైతే భిన్నముగా ఉన్నాయని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకొరకే ఈ యొక్క 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మరియు నేను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదపోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. అంటే ఇక్కడ ఈ యొక్క పక్షిరాజుని ఒక దేవదూతగా అయితే కనుక మనం పోల్చుకోవచ్చు. మరి ఆ యొక్క పక్షిరాజు ఆ యొక్క దేవదూత ఏమంటుందంటే ఆ యొక్క 5వ దూత బూర ఊదబోయే ముందు కలగబోయేటువంటి 5వ దూత బూర ఊదినప్పుడు జరగబోయేటువంటి సంభవాలను గూర్చి 3 దూతల బూరల శబ్దాలను బట్టి భూనివాసులకి జరగబోయేటువంటి పరిస్థితుల్ని ఎరిగినటువంటి ఆ యొక్క దూత అయ్యో అయ్యో అని 3 సార్లు అయితే గనక విచారిస్తుంది. అయ్యో అని ఎప్పుడు అంటామండి? జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు, లేదంటే కనుక వినకూడనటువంటి వార్త ఏదైనా విన్నప్పుడు, లేదంటే అంతకు పూర్వము మనం చూడనటువంటివి, విననటువంటివి, మరి ఆశ్చర్యానికి గురయ్యేటువంటి విషయాలు ఏదైనా మన కళ్ళెదురుగా జరుగుతున్నప్పుడు ఎంతగానో మనం ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాము. అలాంటి పరిస్థితులే ఈ భూమి మీద
సంభవించబోతున్నాయని మరి ఆలోచనతోటి ఆ యొక్క దేవదూత అయితే మరి మనుషులకి భూనివాసులకి జరగబోయేటువంటి ఆ యొక్క ఉగ్రతని బట్టి అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో అయితే గనక చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఈరోజు ప్రకటన గ్రంథ ధ్యానముగా 5వ దూత బూర ఊదినప్పుడు జరగబోయేటువంటి సంభవాలను గురించి అయితే కనుక మనం తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మరి మీ యొక్క గ్రంథాలను తెరిచి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటిని కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్రలైన మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావు వలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మరియు కిరీటములు వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటికి పైగా రాజుగా ఉండెను. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలోయని పేరు. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చాను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. మరి 4 దూతలు బూరలు ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాలు ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో 3వ వంతు భాగం మరి నాశనానికైతే గనక గురైనట్లుగా చెట్లు కానీ లేదంటే గనక పచ్చగడ్డి కానీ మరలా మరి సముద్రము నదులు మరి జంతువులు కూడాను నాశనమైనట్లుగా అయితే గనక మనం చూస్తున్నాము. ఇక్కడ 5వ దూత బూర ఊదినప్పుడు జరిగేటువంటి సంభవాలు ఏమిటి అని అంటే గనక, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవులు అతనికి ఇయ్యబడేను. హల్లెలూయా. ఇక్కడ అపోస్తులుడైనటువంటి యోహాను గారు చూస్తున్నటువంటి విషయాలు, దేవుడు ఆయనకి చూపిస్తున్నటువంటి విషయాలను అయితే గనక మనకి చెప్తున్నారండి. 5వ దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాలు ఏమిటి అని అంటే గనక, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును సూచితిని. ఇక్కడ నక్షత్రము అని అంటే గనక మనం ఏమనుకుంటామనంటే గనక అది ఒక స్టార్ అని చెప్పేసి అనుకుంటాం. నక్షత్రం అంటే దేవుడు క్రియేట్ చేసినటువంటి క్రియేషన్లో ఉన్నటువంటి ఒక నక్షత్రము అని చెప్పేసి అనుకుంటాము. కానీ కింద వచ్చిన గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడి ఉందండి, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని అయితే గనక రాయబడి ఉన్నదండి. అతనికి అని విషయం అయితే గనక ఇక్కడ తెలియజేయబడుతుంది అండి. అతనికి అని అంటే కనుక అక్కడ ఒక దేవదూత అని అయితే గనక మనం తెలుసుకోవాలి. ఈ యొక్క నక్షత్రం ఎవరు అని అంటే గనక దేవదూత. ఈ యొక్క దేవదూతకి ఏమిచ్చారంటే అగాధం యొక్క తాళపు చెవి అతనికి అయితే గనక ఇవ్వబడిందని రాయబడింది. హల్లెలూయా. ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని అయితే గనక మనం చూద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా.
మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథంలో అసలు ఈ యొక్క మరి తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడినాయి, అసలు ఎవరి చేతిలో ఉన్నాయి అనేటువంటి విషయాలు కనుక ఒక్క నిమిషం అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి అసలు ఈ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరికి ఇవ్వబడినాయి అని మనం కనుక ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అదే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు క్లియర్ కట్గా తెలియజేస్తున్నాడండి. ఆ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవాది దేవుని యొద్ద ఉన్నాయి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయని చెప్పేసి దేవాది దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడండి. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒకరు మరణించాలన్నా లేదా ఒకరు జన్మించాలన్నా కానీ అది ఎవరి స్వాధీనంలో ఉన్నది, లేదంటే ఒకరు పరలోకం చేర్చబడాలి అన్నా కానీ అది ఎవరి స్వాధీనంలో ఉన్నది అని అంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. అది దేవుని చేతిలో మాత్రమే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో. అయితే ఇక్కడ 5వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవం ఏమిటి అని అంటే కనుక అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అంటే స్వయంగా దేవుడే ఆ యొక్క అధికారాన్ని అయితే కనుక ఆ యొక్క దూతకి ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం అయితే కనుక క్లియర్గా మనకు తెలుస్తుంది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. పాతాళం యొక్క అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. అంటే ఇక్కడ అగాధానికి తాళాలు వేయబడి ఉన్నాయి అనేటువంటి విషయం అయితే కనుక మనకి క్లియర్గా తెలుస్తుందండి. అక్కడ మరి కొంతమంది దేవుని ద్వారా మరి పడద్రోయబడినటువంటి వారు దేవదూతలు ఉన్నారనేటువంటి విషయం కూడా అయితే కనుక మనకి క్లియర్గా తెలుస్తుందండి. హల్లెలూయా. మరి వారు ఏ రీతిగా పడితే ఆ రీతిగా వారి ఇష్టానుసారంగా కార్యాలు జరిగించడానికి అయితే కనుక వీలు లేదు. వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉన్నారు, వారు ఎవరు అండర్ కంట్రోల్లో ఉన్నారు అని అంటే కనుక దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నారు. తాళం వేయబడి ఉన్నది అనేటువంటి విషయం అయితే కనుక ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాము. తాళం వేయకపోయినట్లయితే కనుక వాళ్ళ ఇష్టానుసారంగా జరిగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ తాళం వేయబడి ఉన్నది. కానీ ఈ తాళం తెరవడానికి దేవుడే ఆ యొక్క దూతకైతే కనుక అధికారం ఇచ్చాడంట. అధికారం ఇచ్చినప్పుడు అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. హల్లెలూయా. అగాధములో నుండి లేచెను అనేటువంటి మన విషయం అయితే గనక మనం చూస్తున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క పాతాళము లేదంటే కనుక అగాధము అనేటువంటి మాటలు మనం ఎక్కడ వింటాము అని అంటే కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఆయన పాతి పెట్టబడిన తర్వాత ఆయన 2వ దినం జరిగించినటువంటి కార్యం ఏంటంటే మరి పాతాళంలో నుండి చెరగా ఆయనైతే గనక మరి తీసుకుని వచ్చారనేటువంటి మాటనైతే గనక మనం చూస్తాం. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉన్నది అని అంటే గనక యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించక పూర్వము మరి పాతాళము, పరదైసు లేదంటే కనుక అగాధము ఎక్కడ ఉన్నది అని అంటే కనుక భూమి అడుగున ఉన్నది. అందుకోసమే మరి చనిపోయినటువంటి లాజరు ధనవంతుడు స్టోరీ గురించి మనం చదివేటప్పుడు మనం చూస్తాము. ధనవంతుడు ఆ యొక్క పాతాళంలో నుండి ఆ యొక్క అగాధ స్థలంలో నుండి అడుగుతాడు, అబ్రహాము రొమ్మున
ఆనుకున్నటువంటి లాజరును చూసి, అయ్యో నేనేంటి ఇక్కడ ఉన్నాను, మరి నేను వేసేటువంటి రొట్టె ముక్కలు తినేటువంటి లాజరు మాత్రం అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ఏంటని గ్రహించినటువంటి ఆ యొక్క ధనవంతుడైతే గనక అడుగుతాడు, అయ్యా అబ్రహాము, నీ వేలి కొనతోటి నాకైతే గనక ఒక చుక్క నీరు ఇవ్వమని చెప్పేసి మరి ఆ యొక్క ధనవంతుడు అడుగుతున్నట్లుగా అయితే గనక మనం చూస్తామండి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మరణించి ఆయన ఆ యొక్క భూమి క్రిందకి వెళ్ళారో అప్పుడు ఆయన ఆ యొక్క పరదైసులో ఉన్నటువంటి మరి నీతిమంతులైనటువంటి వారందరినీ కూడా చెరగా ఆయనైతే గనక తీసుకుని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఈ యొక్క అగాధము లేదంటే గనక పాతాళంలో అధికారము ఎవరికి ఉన్నాయి ఆ యొక్క తాళపు చెవులు అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉన్నాయి. అప్పటి వరకు కూడాను మరణించినటువంటి వారందరూ కూడాను మరి వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వారు ఆ యొక్క అగాధములోను పాతాళంలో ఉండేటువంటి వారు, పరదైసులోనేమో మరి యోగ్యత కలిగినటువంటి వారు ఇద్దరు కూడాను ఉండేది ఆ యొక్క భూమి అడుగు ప్రాంతంలోనే ఉన్నట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన మరణించారో ఆయన రెండవ రోజు జరిగించినటువంటి పని చెరగా ఆయన తీసుకొని మరి వచ్చినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గనక అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. అంటే అది ఎంత భయంకరమైనటువంటి వ్యాప్తి చెందేటువంటి పొగ మనకైతే గనక అర్థమవుతుంది. మరి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకి ఆ యొక్క దేశాల మీద మరి వేసినటువంటి ఆ యొక్క అణుబాంబుల కారణంగా నేటికి కూడాను మరి ఆ యొక్క ప్రాంతంలో ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటుందని అంటే గనక కనీసం మొక్కలు కూడా మొలవనటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క విషవాయువుని పీల్చుకున్నటువంటి వ్యక్తులు అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడి మరణించినటువంటి వారిగా ఉన్నారు, లేదా రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే గనక మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆ యొక్క అగాధాన్ని తెరిచినప్పుడు పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధం నుండి లేచును. ఆ అగాధంలో నుండి పొగ చేత సూర్యుని వాయుమండలంన చీకటి కమ్మెను. అంటే మరి హిరోషిమా, నాగసాకిల మీద బాంబు వేసినప్పుడు, అణుబాంబులు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాత్రమే మరణించారు, లేదంటే గనక జీవులు నశించినట్లుగా మనం చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి జీవులకు మాత్రమే ప్రాణహాని జరిగినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 5వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులకు మాత్రమే హాని జరిగింది. ఇక్కడ 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశ మండలం అందున్నటువంటి సూర్యుడు వాయుమండలమున చీకటి కమ్మెను. అంటే అది ఎంత భయంకరమైనదో ఒక్కసారి అయితే గనక మనం ఊహించుకోవచ్చండి. హల్లెలూయా. మరి ఈ యొక్క భూమి మీద పంటలు పండాలన్నా లేదంటే గనక మానవ కోటి జీవించాలన్నా కానీ కావాల్సింది ఏమిటి అని అంటే గనక నీరు కావాలి. తర్వాత ఏమో మరి మొక్కలు వాటి ఆహారం తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా సూర్యరశ్మి అయితే గనక కావాలి. వాటిని సూర్యరశ్మి ద్వారానే అవి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. మరి ఆ సూర్యుడే లేనటువంటి పరిస్థితుల్లో మరి భూమి మీద ఉన్నటువంటి నరులకే కాదు, భూమి మీద ఉన్నటువంటి నరులకు మాత్రమే కాదు, ఆ యొక్క మొక్కలకి కూడాను, మొక్కలు లేదంటే కనుక పంటలు పండనటువంటి పరిస్థితుల్లో మానవుడి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ఒకసారి అయితే కనుక మనం ఊహించుకోవచ్చు. ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.
హల్లెలూయా. ఇవన్నీ కూడాను మనం పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఏవేవైతే గనక చెప్పారో అవన్నీ కూడాను మరి రానున్న కాలంలో మరి అపోస్తులుడు అయినటువంటి యోహాను జరగబోయేటువంటి పరిస్థితులను గురించి దేవుడు చూపిస్తున్నప్పుడు రాసినటువంటి గ్రంథం. యోవేలు ప్రవక్త ఈ రీతిగా రాశాడు. 2వ అధ్యాయము 2వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అటివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి పుట్టవు. వాటి ముందర ఆ అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనున్నది ఏది విడవబడక భూమి ఎడారి వలె పాడాయెను. వాటి భయం చేత భూమి కంపించున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. హల్లెలూయా. మరి అదే రీతిగా మరి 30వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచెదెను. హల్లెలూయా. యోవేలు ప్రవక్త ఏవేవైతే తెలియజేశాడో ఆయన జరగబోయేటువంటి సంభవాలను గురించి, అదే రీతిగా ఈ యొక్క ప్రకటన గ్రంథకర్త అయినటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను గారికి కూడాను జరగబోయేటువంటి సంభవాలు, రానున్న దినాల్లో మానవ కోటికి జరగబోయేటువంటి విపత్తు ఏ రీతిగా ఉండబోతుందో అనేటువంటి విషయాలు అయితే కనుక క్లియర్గా దేవుడు మరి అయితే కనుక ఆయనకి చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క పొగలో నుండి ఎప్పుడైతే ఆ యొక్క అగాధము యొక్క తాళపు చెవి తీయబడినదో, ఆ యొక్క అగాధం యొక్క తాళపు చెవి తీయబడిందో, మరి దట్టమైనటువంటి గొప్ప పొగ అయితే గనక వచ్చిందని చెప్పేసి మనం చూస్తున్నాము. ఆ పొగలో నుండి ఏమి వచ్చినాయి అని అంటే గనక మిడతల దండు వచ్చినట్లుగా అయితే గనక మనం చూస్తున్నామండి. హల్లెలూయా. మిడతల దండ అయితే గనక వచ్చిందని చెప్పేసి మనం చూస్తున్నాము. హల్లెలూయా. మరి నిర్గమాకాండంలో అయితే గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఫరో మరి ఐగుప్తు ప్రాంతంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలని కనాను ప్రాంతానికి తీసుకుని వెళుతున్నటువంటి మోషేని అడ్డగించినటువంటి పరిస్థితుల్లో 10 తెగుళ్ళకైతే కనుక దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ యొక్క 10 తెగుళ్ళలో ఒక తెగులు ఏంటంటే కనుక మిడతల దండు వచ్చి ఆ యొక్క వారు వేసుకున్నటువంటి పంట పొలాలన్నిటినీ కూడాను సమస్తాన్ని కూడాను తినివేసినట్లుగా అయితే గనక భయంకరమైనటువంటి కరువు కలగడానికి మరి పరిస్థితులు అనుమతించినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా. భయంకరమైనటువంటి కరువు సంభవించినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క అంత్యకాల దినములలో అంటే ఉగ్రత కొమ్మరింపబడేటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి ఆ యొక్క మిడతలు ఏ రీతిగా ఉంటాయనంటే గనక, ఈ మిడతలకి ఆజ్ఞ ఇచ్చింది పంట పొలాలు తినమని, లేదంటే గనక చెట్లను నాశనం చేయమని ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ ఒకసారి చదువుదామండి. ఆ పొగలో నుండి మిడతల భూమి మీదకి వచ్చిన, భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మామూలుగా అయితే గనక బాప్తిస్మిచ్చి యోహాను కూడాను అరణ్యంలో తిరుగుతూ కొండ తేనె ఆయన మిడతల్ని ఆహారంగా సేవించినట్లుగా అయితే గనక మనం చూస్తాము. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిడతలు మాత్రము ఏ రీతిగా బలం కలిగి ఉన్నాయి అని అంటే కనుక, తేళ్లు కుట్టినప్పుడు ఎంత భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి నొప్పి ఉంటుందో, అటువంటి భయంకరమైనటువంటి తేలు కుట్టినప్పుడు ఉండేటువంటి నొప్పి ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా అయితే గనక మరి కుట్టడానికి వీటికి దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. వాటికి బలము ఇయ్యబడిందంటండి. అంటే దేవుడే వాటికి ఆ యొక్క అధికారాన్ని బలాన్ని అయితే గనక దేవుడు ఇచ్చాడు. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిడతలకు ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే గనక, వాటికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే తేళ్లకు ఉన్నటువంటి బలం అయితే గనక వాటికి బలం ఉన్నది.
ఇంకొకటి ఇచ్చినటువంటి అధికారం ఏంటి అని అంటే గనక నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడును. అంటే ఏ మనుషులు పడితే ఆ మనుషుల్ని కుట్టడానికైతే గనక వీటికి అధికారం ఇవ్వలేదు. కానీ దేవుని యొక్క ముద్ర ఎవరైతే కలిగి లేరో వాళ్ళ మీద అధికారం చేయడానికి ఈ యొక్క మిడతలకైతే గనక అధికారం ఇవ్వబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నిర్గమాకాండంలో గనక మనం చూసుకున్నట్లయితే 10వ తెగులు ఏమిటి అని అంటే గనక 10వ తెగులు ఏంటంటే గనక మరి తొలిచూలు పస్కా పండుగ ఆచరించాలి. ఆ యొక్క పస్కా పండుగ ఏ రీతిగా ఆచరించాలి అని అంటే గనక మరి దేవుడు వారికి ఒక నియమం అయితే గనక ఇచ్చాడు. మరి వారి యొక్క గడప కమ్ముల మీద ఆ యొక్క పశువుని వధించి ఆ యొక్క రక్తాన్ని గడప కమ్ముల మీద అయితే గనక గడప కమ్ముల మీద వాటిని చల్లి తర్వాత ఒక కుటుంబము లేదంటే గనక 2 కుటుంబాలు కలిసి ఆ యొక్క పశువు ఏదైతే వధించారో వాటిని మరి తినాలి, కాల్చుకుని తినాలి. అంత మాత్రమే కాదు, పులియని రొట్టెల్ని వారు త్వరపడుతూ నడుము కట్టుకుని త్వరపడుతూ పొంగని రొట్టెల్ని తినాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. మరలా దాన్ని ఏ రీతిగా తినాలని అంటే కనుక చేదు కూరలతో మాత్రమే తినాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి తినవలసిన విధము ఏ రీతిగా ఉన్నదనంటే కనుక నిర్గమాకాండంలోనే, హల్లెలూయా, నిర్గమాకాండంలోనే 12వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషుల్లోనే గాని జంతువుల్లో గాని తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేశ దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 10వ తెగులు ఏమిటి అనంటే గనక దేవుడు గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే గనక మరి ఒక గొర్రెనైనా కానీ మరి ఒక పశువుని వధించి ఆ యొక్క రక్తాన్ని గడప కమ్ముల మీద మీరు రాసుకోవాలి. ఆ పశువుని మరి ఈ రీతిగా మీరు తినాలి, ఈ రీతిగా మీరు ఒక క్రమాన్ని అయితే మీరు పాటించాలి. ఏ గడప కమ్ముల మీద అయితే గనక ఆ యొక్క రక్తము పూయబడి ఉండదో ఆ గృహములో ఉన్నటువంటి తొలి సంతతి శిశువులనైతే గనక, అది తొలిచూలు ఏదైనా సరే, అది పశువులని లేదంటే మనుషులు అవని ఎవరైనా కానీ తొలిచూలనైతే గనక వధింపబడడం జరుగుతుంది. సంహార దూత ఆ రాత్రికాల సమయంలో సంచరించబోతున్నాడు అనే ఒక ప్రకటన అయితే గనక దేవుడు తెలియజేశాడు. ఆ సమయంలో మరి గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని కట్టడను పస్కా ఆచరించారు. పస్కా ఆచరించినటువంటి వారు మరి ఆ యొక్క గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క తొలిచూలు వాళ్ళ పశువులు కానీ లేదంటే వారి పిల్లలు కానీ ఏ ఒక్కరు కూడా వధించబడడం అయితే జరగలేదు. కానీ ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఐగుప్తీయులు ఫరో రాజు మొదలుకొని ప్రతి ఒక్క కుటుంబం ముందు కూడాను ఒక శవాన్ని అయితే గనక పెట్టుకుని వారు మరి కన్నీరు కారుస్తూ ఏడవడం అయితే గనక మొదలుపెట్టారు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని బిడలైనటువంటి వారికి ఒక మినహాయింపు ఇచ్చాడు దేవుడు. ఏ రీతిగా అనంటే కనుక ఆయన చిత్తం ప్రకారము, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన ఆజ్ఞలకు లోబడి ఎవరైతే జరిగిస్తారో వారికి మినహాయింపు ఇస్తున్నానని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞని మీరి లేదంటే కనుక ఆయన ఆజ్ఞని ఆచరించకుండా ఎవరైతే జరిగిస్తారో వారి కుటుంబంలో ప్రతి ఒక్క తొలిచూల్ని కూడాను నాశనం చేయడం, వధించడం అయితే గనక జరిగిందని మనం నిర్గమాకాండంలో మనం చూసాం. హల్లెలూయా. అదే రీతిగా ఈ యొక్క ఉగ్రత దినములలో కూడాను జరగబోయేది ఏమిటి అని అంటే గనక దేవుని ముద్ర ఎవరి నొసళ్ళ మీదైతే గనక లేదో వారిని బాధించడానికి, వారిని శ్రమలకి గురి చేయడానికి
దేవుడే స్వయంగా అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు, నా కుటుంబం ఉండకూడదు అని అంటే కనుక అటువంటి భయంకరమైనటువంటి శ్రమల కాలము రాకపూర్వమే ఆయన కడబూర ఊదగానే మధ్యాకాశంలోనికి నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నేనెంతగానో ప్రేమించేటువంటి నా బంధువులు, నా స్నేహితులు ఎత్తబడాలి అని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదా ఇంకా రక్షింపబడినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే గనక, వాయిదాలు వేస్తున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే గనక, సాకులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే గనక, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ సమయంలో. హల్లెలూయా. ఆ దినమున నువ్వు గుండెలు బాదుకుని దేవా దేవా అని నువ్వెంతగా అంగలార్చినా, ఎంతగా ఏడ్చినా కానీ ప్రయోజనం అయితే గనక ఏమీ లేదు. ఎందుకొరకనంటే గనక మనం చూస్తాము మత్తయి సువార్తలో, మరి బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేనటువంటి 10 మంది కన్యకుల్లో 5 బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఉన్నారు. వారి బుడ్డిలో చమురు ఉంచుకున్నటువంటి వారిగా ఉన్నారు, వారి బుడ్డిలో దీపాలు వెలిగించినటువంటి వారిగా ఉన్నారు, మరి అదనంగా ఇంకా నూనెను కూడా తెచ్చుకున్నటువంటి వారిగా ఉన్నారు. మరి పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్నటువంటి కేక వినబడింది, వెంటనే వీరు ఎత్తబడినటువంటి వారిగా ఉన్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైంలోనే వీరు బుద్ధి కలిగినటువంటి వారు, సిద్ధపడినటువంటి కన్యకులు, వారు ఎత్తబడినటువంటి వారిగా ఉన్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వీళ్ళు, మరి ఇంకా బుద్ధి లేనటువంటి కన్యకులు వచ్చి తలుపులు బాదుతున్నారు. అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి అని అంటే గనక ఆ తలుపు మూయబడింది, మరలా తెరవబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నోహు కాలంలో ఏ రీతిగా జరిగిందో మనిషి కుమారుని యొక్క రాక కూడా అదే రీతిగా జరగబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అవునండి, 120 సంవత్సరాలు నోవహు దేవుని యొక్క ఉగ్రతని గూర్చి ఆయన ప్రకటిస్తూనే ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు, దేవుని చిత్తానుసారంగా ఆయన నావను కడుతూనే ఉన్నారు. ఒకానొక సమయం రానే వచ్చింది, ఒకానొక సమయము మరి దేవుడు యొక్క దినము రానే వచ్చింది, ఆ యొక్క ఉగ్రత దినము. సిద్ధపడినటువంటి నోవహు కుటుంబాన్ని దేవుడే ఆ యొక్క సిద్ధపరిచినటువంటి నావలో ఉంచాడు. ఆ యొక్క నావ యొక్క ద్వారం మూయబడింది, ద్వారానికి సీల్ దేవుడే వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 120 సంవత్సరాలు నోహు ప్రకటించినప్పటికీ మారు మనసు లేనటువంటి అనేకులు నోహుని ఒక పిచ్చివానిలాగా చూశారు. ఆనాడు నోహు దినాల్లో 120 సంవత్సరాలు మాత్రమే ప్రకటించబడిందేమో. ఈనాడు 2000 సంవత్సరాల నుండి కూడా సువార్త విస్తారంగా ప్రకటించబడుతూనే ఉన్నది. ఒకానొక దినము రాబోతుంది, నిశ్చయముగా ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆ యొక్క ర్యాప్చర్లో నువ్వు ఎత్తబడకపోయి ఉన్నట్లయితే, ఆ యొక్క ర్యాప్చర్లో నువ్వు ఎత్తబడకపోయి ఉన్నట్లయితే గనక ఇప్పుడు చెప్పబడేటువంటి ఉగ్రత దినములలో నిశ్చయముగా తేళ్ల వంటి స్వభావము కలిగినటువంటి మిడతలు, తేళ్ల వంటి స్వభావం కలిగినటువంటి మిడతలు మరి కుడుతున్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పెయిన్, ఆ పెయిన్ తట్టుకోలేక చనిపోవాలని చెప్పేసి అనుకుంటారంట. కానీ వారికి చనిపోవడానికి కూడా అవకాశం ఉండదంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాటికి 5 నెలల వరకు కూడాను వారిని బాధించడానికి, ఎవరి నొసళ్ల మీదైతే కనుక దేవుని ముద్ర లేదో వారిని బాధించడానికి దేవుడే స్వయంగా అధికారం ఇచ్చాడు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడాను మరి న్యూస్ ఛానల్స్, న్యూస్లో కానీ, లేదంటే కనుక టీవీల్లో కానీ, యూట్యూబ్లో కానీ, మరి ఇతరితర ఇంకా మరి బాహాటంగా మరి
గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టి దేవుని వాక్యం తెలియజేస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి ఉగ్రత దినాలు రాబోతున్నాయని ప్రకటిస్తున్నప్పుడు నువ్వు అపహాస్యం చేసేటువంటి స్థితిలో ఉన్నట్లయితే గనక నిశ్చయముగా ఆ యొక్క ఉగ్రత దినముల నుండి, అయ్యా ఆ రోజు ఎంతగానో నా బంధువులు చెప్పారు, నా స్నేహితులు చెప్పారు, లేదంటే దైవ సేవకుల మా ఇంటికి వచ్చి ఎంతగానో మరి నీ గురించి చెప్పారు. అయినప్పటికీ కూడాను నేను నిర్లక్ష్యంతో వారిని దూషించాను, వారిని అవమానపరిచాను, వారిని చులకన చేశాను. అయ్యా నన్ను తప్పించయ్యా అని ఆ దినము, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినము నువ్వెంతగా ప్రాకులాడినప్పటికీ కూడాను తప్పించబడలేనటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఏక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు, అటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో నేను ఉండకూడదయ్యా, నా కుటుంబం ఉండకూడదయ్యా, నా బిడ్డలు ఉండకూడదయ్యా అని నీవు ఆలోచన చేస్తున్నట్లయితే గనక దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన దినమెల్లా చేతులు చాచి నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. రక్షింపబడినటువంటి నీ కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని లేఖనం తెలియజేస్తుంది. సమయం ఉండగానే ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, లేదంటే కనుక ఒక ట్రైన్ ఎక్కాలన్నా, మరి ఒక గంట ముందే మనం సిద్ధపాటు కలిగి, లేదంటే ఒక ఏమంటారండి, ఒక దేశం వెళ్ళాలంటే ఒక 6 నెలల ముందే వాటికి సంబంధించినటువంటి సిద్ధపాటు ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. కానీ మరి ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి, లేదంటే తప్పించబడాలనేది అనేక మంది దైవ సేవకులు, అనేక మంది సువార్థికులు తెలియజేస్తున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ బాధ్యత ఎవరిదవుతుంది? చెప్పినటువంటి వారిది కాదు. వారికి అప్పగించినటువంటి బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యతని ఖచ్చితంగా వారు నిర్వర్తిస్తున్నారు. వినకపోతే ఆ బాధ్యత, లేదంటే కనుక అటువంటి భయంకరమైనటువంటి శ్రమ దినముల్లో అంగలార్చాల్సినటువంటి మరి పరిస్థితి ఎవరిది అనంటే గనక, ఎవరైతే సువార్తను నిర్లక్ష్యం చేస్తూ, ఎవరైతే దేవుని మాటని లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో దేవుని సువార్తని ప్రకటించేటువంటి వారిని అవమానపరుస్తూ, నిర్లక్ష్యపరుస్తూ, దూషిస్తూ, హేళన చేస్తూ ఎవరైతే ఉంటారో నిశ్చయముగా అటువంటి వారు దుఃఖపడవలసినటువంటి దినములుగా ఉండబోతున్నాయి ఆ దినములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఉండగానే, ఆయన మనకి సమీపముగా ఉండగానే, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన నరకము నుండి, పాతాళము నుండి తప్పించగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడే ఆయన తట్టు నీవు తిరిగినడల నిశ్చయముగా ఆయన మధ్యాకాశములో కడబూరం రోగించినప్పుడు మధ్యాకాశములో ఎత్తబడేటువంటి గుంపులు నీవు కూడా ఉంటావు. హల్లెలూయా. మరి ఆ తర్వాత వాటికి ఇవ్వబడినటువంటి అధికారం ఏంటంటే, మరియు నొసలయందు దేవుని ముద్రలైన మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షంకైనా హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడిన. వాటి వల్ల కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదుగురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావు వలన ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక ఆ పరిస్థితులు ఎట్లుంటాయనంటే కనుక, చచ్చిపోవాలని ఒక సింహం ముందుకో, లేదంటే కనుక చచ్చిపోవాలని చెప్పేసి ఒక బస్సు ముందుకో, లేదంటే కనుక ఒక ట్రైన్ ముందుకో వెళ్తారు. కానీ మరణం అయితే కనుక రాదంటండి. ఒక సింహం కూడా ఏ రీతిగా వెళ్ళిపోతుంది అని అంటే కనుక, ఒక ఆవు ఎట్లాగో సాధు స్వభావిగా ఉంటుందో అలాగూ వాళ్ళు చచ్చిపోవాలి, సింహం
ఈ సింహం దగ్గరికి వెళ్తే మనల్ని చంపేస్తుంది అని చెప్పేసి మరణం ఎదుక్కుంటూ వెళ్ళినప్పటికీ కూడాను, ఆ మిడతలు కుట్టేటువంటి బాధ తట్టుకోలేక వెళ్ళినప్పటికీ కూడాను సింహము కూడా వారికి ఏ హాని కూడా చేయదంట. అంటే అంత క్రూరమైనటువంటి స్వభావం కలిగినవి. లేదంటే కనుక మరణం ఎదుక్కుంటూ వెళ్ళినప్పటికీ కూడా మరణము కూడాను వారిని దరిచేరనటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి దుర్దినాలు ఉగ్రత దినములలో ఉండబోతున్నాయి. హల్లెలూయా. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మనం చూస్తూ ఉంటాము, వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసి కొంతమందిని గురించి మనం చూస్తూ ఉంటాం. యూట్యూబ్స్లో చూపిస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో వారు చనిపోవాలని చెప్పేసి వాళ్ళు ఫ్యాన్కో లేదంటే కనుక దేనికో దానికి ఊరి పెట్టుకోవాలని చెప్పేసి మరి ఆ చున్నీనో ఏదో ఒకటి కట్టుకుంటారు. అది టప్మని తెగిపోయి కింద పడిపోతుంటారు. లేదు పైనుండి దూకేసి చనిపోవాలని డాబాల మీదకి వెళ్తుంటారు. కానీ కరెక్ట్గా అదే సమయంలో ఏదో ఒక వెహికల్ వచ్చి ఆ యొక్క వెహికల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు. అంటే చనిపోవాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను వారికి మరణం అయితే గనక దొరకనటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడినటువంటి గుర్రములను పోలి ఉన్నవి. ఆ మిడతలు ఏ రీతిగా ఉన్నాయంటండి, యుద్ధమునకు సిద్ధపరచబడినటువంటి గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండను. వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి. ఇక్కడ ఆ మిడతలు ఏ రీతిగా ఉన్నాయంటే కనుక యుద్ధమునకు సిద్ధపరచబడినటువంటి గుర్రములను పోలి ఉన్నవి. ఇక్కడ గుర్రాలతోటి ఎందుకు పోల్చారు అని అంటే కనుక సైన్యము యుద్ధానికి వెళ్ళేది ఎలాగండి, గుర్రాల మీద వెళ్ళేవారు. అంటే గుర్రం ఏ రీతిగా ఉంటుంది అని అంటే కనుక యుద్ధం చేయడానికి, అంటే పోటీలో పాల్గొనడానికి ఈ యొక్క గుర్రాలను అయితే కనుక వాడేవారు. మిడతల రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడినటువంటి గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటములు వంటి వాటి తలల మీద ఉండరు. కిరీటం దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక అధికారానికి సాదృశ్యంగా ఉన్నది. వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. అంటే ఈ యొక్క అట్రాక్షన్ అంటే ఆకర్షణకి సాదృశ్యంగా అయితే గనక వీటిని అయితే గనక మనం చెప్పవచ్చు అండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వింతైనటువంటిది ఏంటిదా అని చెప్పేసి మరి ఒకవేళ ఆ యొక్క మిడతల వైపుకి వీరు వెళ్ళినట్లయితే కనుక అవి వారిని భయంకరంగా అనమాట నొసళ్ళ యందు మరి దేవుని ముద్ర లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారినైతే గనుక భయంకరంగా 5 నెలల వరకు బాధించడానికి వీటికి అధికారం ఇవ్వబడింది. ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. ఇవి మనం చూస్తున్నట్లు ఏదో మామూలు పంటని పాడు చేసేటువంటి మిడతల వంటి మిడతలు అయితే కనుక కాదండి. వాటి ఆకారం ఎట్లుంటుంది, వాటి స్వరూపం ఎట్లుంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటి విషయము కూడాను ఇక్కడైతే కనుక మనకి వివరించబడుతుంది. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉంటాయని, మనుషుల ముఖాలని పోలి ఉంటాయని, తర్వాత బంగారం వలె మెరిసేటువంటి కిరీటాలు వాటికి ఇవ్వబడతాయని, తర్వాత యుద్ధానికి సిద్ధపడినటువంటి గుర్రాలు ఏ రీతిగా ఉంటాయో వాటి శబ్దం ఏ రీతిగా ఉంటుందో మరి ఇలాగనమాట వాటిని గురించి అయితే కనుక వివరించడం జరిగింది. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. తేళ్ల తోకలు మరి ఆ కొండితోటి కుడితే ఎంత భయంకరమైనటువంటి పెయిన్, మరి తట్టుకోలేనటువంటి పెయిన్. అది ఒక ఇంజెక్షన్ లేదంటే కనుక చేయించుకుంటే ఒక వారం రోజులు అట్లాగో పెయిన్ ఉంటుంది మామూలు ఈ యొక్క తేళ్లు కుట్టినప్పుడు. కానీ ఇవి కుట్టినప్పుడు మాత్రం ఎంత భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుంది అని అంటే కనుక 5 నెలల వరకు కూడాను ఆ పెయిన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ పెయిన్ తట్టుకోలేక చనిపోతే బాగుండును అని చెప్పేసి వారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మరణము కూడాను వారి దరి చేరనటువంటి పరిస్థితులు అయితే కనుక ఉంటాయని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు.
అంటే వీటి ఇష్టానుసారంగా చేయడానికైతే కనుక లేదండి, వీటి ఇష్టానుసారంగా అయితే కనుక చేయడానికి లేదు. వీటి మీద ఒక పాతాళపు దూత వాటి మీద రాజుగా ఉన్నాడంట. ఆ యొక్క పాతాళపు దూత ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే కనుక ఈ యొక్క మిడతలు జరిగిస్తాయి అనేటువంటి విషయం అయితే కనుక తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అనే పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయను. వీటి పేర్లు కూడా ఉన్నాయండి. వాటి ఆకారం మాత్రమే కాదు, వాటి పేర్లు కూడా ఏమి పేర్లు అంటండి, అబద్దోన్ అని పేరు. తర్వాత గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయను అంటే అర్థం ఏంటంటే కనుక నాశనం చేయవాడు అనేటువంటి మాటనైతే కనుక అర్థాన్నైతే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ యొక్క భయంకరమైనటువంటి ట్రిబ్యులేషన్ పీరియడ్లో నీవు నేను కూడా ఉండకూడదు అనంటే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు దినమెల్లా ఆయన చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, సమయం ఉండగానే ఆయన నిన్ను కేక వేస్తున్నప్పుడే ఇప్పుడు సపోజు ఏదైనా ఒక సునామీ లేదంటే కనుక ఒక ఉప్పెన సంభవించబోతుంది అనుకోండి. వాతావరణ శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులు మరి పల్లె ప్రాంతాల నుండి మెరకైనటువంటి ప్రాంతాలకి వెళ్ళాలి అని చెప్పేసి అధికారులే తెలియజేస్తారు. లేదంటే అధికారులే పల్లె ప్రాంతాల్లో నుండి సేఫ్ ప్లేస్లోకి వాళ్ళని తీసుకుని వెళ్ళి నిలబెడతారు. మరి కొంతమంది ఉంటారు, మా ఇల్లు ఏమైపోతుందో, లేదంటే కనుక మా ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఏమైపోతాయి అని మరి ఆ ఇంటినే పట్టుకుని ఉంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైపోద్దండి? భయంకరమైనటువంటి సునామీ రీసెంట్గా మనం చూస్తున్నాము. రష్యా, జపాన్ ఇటువంటి దేశాల్లో మనం చూసినట్లయితే కనుక భయంకరమైనటువంటి ఒక 2-3 అంతస్తులు కూడాను ఆ యొక్క కెరటాలు అయితే చాలా భయంకరమైనటువంటి కెరటాలు లేస్తున్నాయి. భయంకరమైనటువంటి ఉప్పెనలు అయితే కనుక మనం చూస్తున్నాము. హల్లెలూయా. అనేక మంది రీసెంట్గానే మనం చూసాము అమెరికా ఆ యొక్క ప్రాంతాల్లో మరి భయంకరమైనటువంటి సునామీ రాబోతుందని చెప్పేసి ప్రజలకి హెచ్చరిక చేసినప్పుడు ఆ యొక్క తీర ప్రాంతం, పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడాను అధికారులు ఖాళీ చేయమని చెప్పినప్పుడు ఎత్తైనటువంటి ప్రాంతాల్లోకి ఉన్న పాటున వారి యొక్క మరి కొద్దిపాటి బట్టలు తీసుకొని మరి కార్లతోటి మరి సేఫ్ జోన్లోకి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారని న్యూస్ ఛానల్స్లో కూడా మనం చూసాము. మరి ఈ యొక్క ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సునామీలు, భూకంపాల కోసం ఎంత మరి మనం కలవరపడిపోతుంటే రానున్నటువంటి ఆ యొక్క ట్రిబ్యులేషన్ పీరియడ్లో విడవబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇంకా ఆ యొక్క పరిస్థితులు ఇంకెంత భయంకరంగా ఉండబోతున్నాయి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాము. హల్లెలూయా. అయ్యా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు, నా బిడ్డలు ఉండకూడదు. నీ యొక్క సువార్త ప్రకటింపబడుతున్నప్పుడే నా కుటుంబం, నేను మారతానయ్యా, రక్షణ అనేటువంటి కంచెలోనికి నేను వస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకోగలిగినట్లయితే కనుక నిశ్చయముగా ఆయన రాకడ సమయంలో ఎత్తబడేటువంటి గుంపులో మనమందరము కూడాను మరి దేవుడు ఎత్తబడేటువంటి గుంపులో ఉంచుతాడు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రములు 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 నాయన. మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, ఇంతవరకు కూడా నాయన నా తండ్రి ప్రభా 5వ దూత బూర ఊదినప్పుడు తండ్రి ప్రభా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు నాయన నా తండ్రి, ఆ యొక్క భయంకరమైనటువంటి తండ్రి శ్రమల కాలంలో తండ్రి ప్రభా అయా ఇంకనూ ఎవరైనా రక్షింపబడినటువంటి వారు నీ చిత్తానుసారముగా వారి జీవితాన్ని కొనసాగింపబడినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే గనక తండ్రి ప్రభా వారి హృదయాలను తండ్రి ప్రభా అయా కలవరాన్ని కలగజేయండి అయ్యా, వారి ఆలోచనలు మార్చండి అయ్యా తండ్రి ప్రభా. బండబారిపోయినటువంటి హృదయాలను తండ్రి మీరు బద్దలు కొట్టండి అయ్యా తండ్రి ప్రభా. అయా నీ స్వరం వినగలిగేటువంటి తండ్రి ప్రభా ఆత్మ అయా కలిగినటువంటి వాడు అయా తండ్రి ప్రభా తండ్రి నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చెవి కలిగినటువంటి వాడు ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు వినుగా కానీ తండ్రి ప్రభా అయ్యా మీరు మాట్లాడుతున్నాడు అయ్యా తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి ఆ పరిశుద్ధాత్మ దేవ నీ మాటలు వినేటువంటి చెవులు, లోకంలో ఎన్నో తండ్రి ప్రభా లోకానుసారమైనటువంటి మాటలు వినేటువంటి చెవులు కలిగి ఉండాలని మీరు కోరుకోవడం లేదు కానీ తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ మాటలు తండ్రి, నీ బిడ్డలు నీ ప్రజలైనటువంటి వారు నాయన నా తండ్రి అయ్యా నీ మాటలు వినడం ద్వారా తండ్రి ప్రభా అయ్యా వారి జీవితాలు నాయన నా తండ్రి ప్రభా కట్టబడేటువంటి జీవితాలుగా ఉంటాయని మీరు మాట్లాడుతున్నారయ్యా. అటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తండ్రి ప్రభా అయ్యా ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభా ఉండడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా. వారి హృదయాల్లో తండ్రి ప్రభా కలవరాన్ని కలుగజేసిన ఆయన నా తండ్రి ప్రభా ఈ మాటలు వింటుండగానే తండ్రి ప్రభా వారి ప్రతి పొరపాట్లను కూడా సరి చేసుకుని తండ్రి ప్రభా నిరాకడ కొరకు తండ్రి ప్రభా సిద్ధపాటు కలిగి తండ్రి ఎత్తబడే గుంపులో తండ్రి ప్రభా కూడిన ప్రతి బిడ్డని నన్ను నా కుటుంబాన్ని కూడా చేర్చుకోమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతిమికిలేనంత బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు ఈ సంవత్సరంలో ఈ నెలలో మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ మాసమంతా కూడా నాయన నా తండ్రి ప్రభా వారి జీవితాల్లో ఇప్పటి వరకు ఏవైతే ఆగిపోయిన ఆ కార్యాలన్నిటినీ కూడా తండ్రి ప్రభా మీరు నూతనపరిచి జరిగించబోతున్నందుకు ఆరంభించబోతున్నందుకు మీకే వందనాలు తెలియజేస్తూ యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున పేరిట వందనాలు.